రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా ఏ జట్టు ముక్కోణపు వన్డే సిరీస్లో బోనీ చేసింది. రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ చెలరేగడంతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా 8 రన్స్ స్వల్ప తేడాతో శ్రీలంక ఏ జట్టుపై గెలిచింది. కెప్టెన్ సహానా రాగిచ్చే మెరుగ్గా ఆడాడు. గురువారం జరిగే మ్యాచ్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 16 రన్స్కి వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, ప్రభ్ సిమ్రన్ సింగ్ పెవిలియన్కు వచ్చేశారు. ఈ దశలో ఋతురాజ్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. రెండో ఎండ్లో ప్రియాంశు ఆర్య కూడా బ్యాట్ ఝులిపించాడు. ఈ ఇద్దరు క్రమం తప్పకుండా ఫోర్లు బాదడంతో స్కోర్ బోర్డు పరిగెత్తింది. ఈ ఇద్దరిని విడదీసేందుకు లంక బౌలర్లు వేసిన ఏ ప్రయత్నమూ సక్సెస్ కాలేదు. చివరికి మూడో వికెట్కు 53 రన్స్ జోడించి ప్రియాంశు రన్అట్ అయ్యాడు. ఈ టైంలో వచ్చిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రెండో ఎండ్లో ఋతురాజ్ కూడా చెలరేగాడు. ఈ ఇద్దరు కలిసి దాదాపు 31 ఓవర్ల పాటు లంక బౌలింగ్ను ఉతికేశారు. ఈ క్రమంలో ఋతురాజ్ లిస్ట్ ఏ కెరీర్లో 21వ సెంచరీ పూర్తి చేసుకోగా తిలక్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 4వ వికెట్కు 150 రన్స్ జోడించి ఋతురాజ్ వెనుతిరిగాడు. చివర్లో ఆయుష్ బదోని, సూర్యాంశు షెడ్జే కూడా వేగంగా ఆడారు. వీరిద్దరూ కలిసి 58 రన్స్ జోడించడంతో ఇండియా నుంచి మంచి టార్గెట్ నిర్దేశించింది. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు.